లింగోటం సార్, లింగోటం వెడ్జి, లింగోటం వెడ్జి. ఏమైంది చెప్పు. చెప్తా పాత రోడ్ ఎట్కేలు ఉండే ఈ రోడ్ అయితే అంతా బండ్ల బండ్ల బాట పాత బాట ఇచ్చేట్టు కదా ఒకటే అంతే ఇట్లా పోయింది చక్కగా. ఇట్లనా ఇట్లనా ఇట్లనేనా మరి ఇట్లా చక్కగా అంటే ఇట్లనే చక్కగా అంటారు. ఇది మాది చెప్పు ఎక్కడ సార్ ఎట్కేలు ఉండే మనం రోడ్ పోస్తాడు ఓర్ లేకుండా అది విషయం. కొంచెం అంటే ఇటు ఉన్నది ఇది పొలం ఎవరిది? పొలం వచ్చిందని చెప్తున్నా సార్. ఈ భూమి మాది, భూమి మాది. ఎన్ని రోజులు అయ్యి రోడ్ వేసాను అడుగుతున్నా. నీ పేరు చెప్పు. లగ్గోన్ శ్రీనివాస్. ఎన్ని రోజులు అయ్యి రోడ్ వేసి? చాలా అంటే 5 10 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు అవుతుంది. చక్కగా చేసేసారు. ఇది ఇట్లా ఉన్నదాన్ని డాంబర్ రోడ్ వేసిరా ఇట్లా క్రాస్ ఉన్నదాన్ని లేం కాబట్టి బండ్లు నడవరాకుంటే అది నడవస్తలేదు వరదకాలు చక్కగా వంగర్ ఉన్నదాన్ని చక్కగా ఎప్పుడు చేసిన అడుగుతున్నా. ఇప్పుడు మీరు దేనికోసం వచ్చారు సార్? ఇప్పుడు చెప్పేది సార్ మేము ఒక క్లారిటీ, మేము ఇచ్చిన కంప్లైంట్ ఏంది, మిడ్ నైట్ అర్ధరాత్రి నాకు పర్మిషన్ లేదు మా భూములు పంట వేసుకోపోయింది అని ఇచ్చినాం. ఇప్పుడు మీకు భూమి నీ దారి ఇటాగా సమస్య, మీకు మీ దారి మేము చూసుకుంటాం, దారి మేము చూసుకుంటాం, మేము ఎట్లా పోవాలి ఏం కథ అనేది దారి సమస్య. జరుగుతాను ఒప్పుకుంటు సార్, అందుకనే మాట్లాడి ఊరుకున్నాం అంతే. నా పేరు తడక చంద్రకిరణ్, సన్ ఆఫ్ నరసింహ, తడక నరసింహ. మాది సొంత గ్రామం వచ్చేసి లింగోటం, సోమలవారి లింగోటం. మా భూమి నేలపట్ల గ్రామంలో ఉంది. ఈ నేలపట్ల విలేజ్లో మా సొంత భూమిలో దివీస్ కంపెనీ యాజమాన్యము గత 10 సంవత్సరాల క్రితమే మాకు ఎవరికి తెలియకుండా మమ్మల్ని అందరినీ బెదిరించి ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసుకొని పోయారు, అండర్గ్రౌండ్ పైప్ లైన్, వాళ్ళ సొంత కంపెనీ అవసరాల కోసం. ఇప్పుడు ఈరోజు మళ్ళీ పైప్ లైన్ వేసుకున్నారు. అది కూడా అర్ధరాత్రి మిడ్ నైట్ ఎవరికి తెలియకుండా రాత్రి 12 నుంచి పొద్దున్న 4 గంటల వరకు పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. దీన్ని మేము ఒక 6 నెలల ముందునే అడ్డుకున్నాం, ఆబ్జెక్షన్ చేసినాం. మీకు పర్మిషన్ లేదండి, మీరు ఇక్కడ చేసుకోకపోవడానికి వీల్లేదు, ఇది మా సొంత ల్యాండ్, ఇది దీంట్లో బండ్లబాట మేము వదులుకున్న బండ్లబాట, ఇది ఆ బండ్లబాట కూడా కేవలం మేము నడవడానికి మాత్రమే వాడుకుంటాం, మీ ప్రైవేట్ సంస్థల కోసం మేము ఇస్తానికి సిద్ధంగా లేమని కూడా క్లియర్గా చెప్పినాం. అయినా సరే వీళ్ళు రాత్రి వేసుకొని పోయారు. వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ కూడా మేము వెళ్ళి డీ గారిని అడిగినాం, మీకు ఎక్కడిది పర్మిషన్ అని అడిగినాం. పర్మిషన్ అడిగితే డీ గారు మాకు పర్మిషన్ ఇచ్చారు, పంచాయతీరాజ్ అని చెప్పారు. మేము పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ దగ్గర పోయి అడిగినాం. వాళ్ళు దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే, డీ గారిని అడిగితే బ్రదర్ మేము పర్మిషన్ ఇవ్వలేదండి, మేము పంచాయతీరాజ్ రోడ్డు నుంచి పైప్ లైన్ వేసుకోపోమని క్లియర్ గైడ్లైన్స్ మేము ఇచ్చినాం, మీకు కాపీ కూడా చూపిస్తామని మాకు కాపీ చూపించారు. ఆ కాపీలు ఏముందంటే పంచాయతీరాజ్ రోడ్డు పక్క నుంచి పైప్ లైన్ వేసుకోపోవాలి, అది కూడా అంకిరెడ్డిగూడెం విలేజు, ఎస్ లింగోటం విలేజు, కేసారం విలేజు, ఈ 3 విలేజ్ల పేర్లు మెన్షన్ చేస్తూ వాళ్ళు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. మా ల్యాండ్ వచ్చేసి నేలపట్ల రెవెన్యూ గ్రామంలో ఉంది మాది. సో వీళ్ళకు ఇక్కడ ఒక పంప్ హౌస్ పెట్టుకున్నారు వీళ్ళు. ఇక్కడ నుంచి గోకార్ నుంచి వీళ్ళు ఫిల్టర్ వాటర్ చేసుకొని ఆ పంపుల నుంచి వాటరు దివీస్ కంపెనీ తీసుకుపోతానికి మధ్యలో ఒక పంప్ హౌస్ పెట్టుకున్నారు, లిఫ్ట్ పంప్ హౌస్. ఈ పంప్ హౌస్ పెట్టుకొని వీళ్ళు ఏం చేశారంటే, ఈ కేసారం నుంచి లింగోటం మీదకి వెళ్ళి ఒకవేళ పంచాయతీరాజ్ రోడ్ మీదకి వెళ్ళి తీసుకోవాలంటే దూరం అవుతుందని వీళ్ళు ఇక్కడ నుంచి ఇక్కడికి షార్ట్ కట్ చూసుకొని మా భూముల మీద అక్రమంగా అర్ధరాత్రి మిడ్ నైట్ ఎవరు తెలియకుండా మేము 6 నెలల సంది మేము ఆపినాం. ఇంతవరకు వాళ్ళు వేసుకోవాలి, 6 నెలల సంది ఆపి నుంచి వాళ్ళు ఆపేసారు. కానీ మేము ఎవరు లేని చూసి రాత్రి వేసుకొని పోవడం జరిగింది. వీళ్ళ మీద 80% కఠినమైన చర్యలు తీసుకోవాలి. మేము డీ గారిని కూడా కోరినాం, మేము ఇవ్వలేదని ఆయన 10 ఇప్పటికి 4 సార్లు చెప్పినాం.
పోయినసారి సిఐ గారు ఉన్నప్పుడే, అశోక్ రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ విషయాన్ని మేము క్లారిటీ ఇచ్చినాం. అశోక్ రెడ్డి గారు కూడా అప్పుడు సపోర్ట్ చేయబోయారు. కానీ మేము క్లారిటీ ఇచ్చిన తర్వాత ఆయన సార్ ఊకున్నాడు. మళ్ళీ ఈ సీఏ గారు వచ్చారు. మేము ఆల్రెడీ 5వ తారీఖే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికోసం అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నాం. కేసు బుక్ చేయమంటే కేసు బుక్ చేస్తలేరు. ఎంతసేపటికి ఈ బండ్ల బాట కదా అని మాట్లాడుతున్నారు. బండ్ల బాటకు పర్మిషన్ లేదని మేము క్లియర్గా చెప్తున్నాం సీఏ గారికి. అయినా కానీ నీ దారి ఇట్లుందా అట్లుందా, దారితో సంబంధం వాళ్ళకి ఏం సంబంధం అండి? వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్లో డి గారు క్లియర్గా చెప్పారు, మేము ఎస్లింగోటం, అంకిరెడ్డిగూడెం, కేసారం అది కూడా పంచాయతీరాజ్ రోడ్డు నుంచి వేసుకుపోవాలని ఇచ్చిన. మేము బండ్ల బాట పర్మిషన్ అంతా క్లియర్గా చెప్పినాక కూడా పదే మళ్ళీ అదే ఎంక్వైరీ చేస్తారు. వీళ్ళ మీద ట్రెస్పాస్ కేసు బుక్ చేయాల్సిందే. ఒకవేళ వీళ్ళు కేసు బుక్ చేయకుంటే మేము హైకోర్టుకి, గవర్నర్కి, అవసరమైతే రాష్ట్రపతి కూడా లెటర్ పెడతాము, డీజీపీ గారు కూడా లెటర్ పెడతాము, కమిషనర్ లెటర్ పెట్టి ఖచ్చితంగా వీళ్ళ మీద ట్రెస్పాస్ కేసు బుక్ అయినాక వదిలిపెట్టే ప్రసక్తే లేదు. శ్రీనివాసు, సన్నా పంజయ్య, ఎస్ లింగోట గ్రామము. మా ల్యాండ్ వచ్చేసి నేలపట్ల రెవెన్యూ గ్రామం కింద ఉంది. దీవీసు యాజమాన్యము అక్రమంగా అర్ధరాత్రి పూట మా పర్మిషన్ లేకుండా మా పట్టా ల్యాండ్లోకి వెళ్ళి పైప్ లైన్ వేసుకోవడం జరిగింది. దీనిపై మేము పోలీసు కంప్లైంట్ చేశాము. దాని కింద వాళ్ళు స్పందించి ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా ఎంక్వైరీలో తేలింది ఏంటంటే వీళ్ళకి ఎలాంటి పర్మిషన్ లేదు. ఆ పర్మిషన్కి కూడా గత 5-6 సంవత్సరాల కింద తీసుకున్నది. అది కూడా అంకిరెడ్డిగూడెం, ఎస్లింగోటం, కేసారం గ్రామం నుండి విలేజ్ పరిధి రోడ్డు